ఒక పక్కన ఎంత వ్యవస్థ నడిపిస్తున్నప్పుడు కూడా ఇలా ఎవరు కూడా చూడలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. లఘుచర్ల భూసేకరణ రద్దు, సొంత నియోజకవర్గం. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయనకే మొదటిది ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. అది ఎదురు దెబ్బ ఏ విధంగా లఘుచర్ల భూసేకరణ రద్దు చేసిళ్ళు, దానికి ఒక జీవో ఇచ్చిళ్ళు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఆ విధమైన పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈయన ఏం ఉద్ధరిస్తాడు, మరి ఎవరికి ఉద్ధరిస్తాడు, ఏం చేస్తాడు? రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల నిజంగా జీవితాలు మార్చేస్తాడంటే అంతంత మాత్రమే. ఈయన మాత్రము పైన పటారం లోన లోటారం ఉన్నది. ఒకందుకు నాకు అద్భుతంగా అనిపిస్తుంది. ఒక కష్టపడి ఎదిగిండు, జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం దాకా వచ్చిండు, మంత్రి పదవి అనుభవించకుండా రాజంగా ఒక సీఎం కుర్చీలో కూర్చున్నాడు, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాననుకుంటే సంవత్సరం పరిపాలనలో ఇలా ఇట్లా వేస్తాడు, అట్లా గుంజుకుంటాడు. ఎవరికి మంత్రులు వినే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేదు, కలెక్టర్లు వినే పరిస్థితి లేదు, ఎస్పీలు వినే పరిస్థితి లేదు, ఉన్నటువంటి నాయకులు వినే పరిస్థితి లేదు. ఎక్కడ వేసిన గొంగడెక్కడ సొంత నియోజకవర్గానికే న్యాయం చేయాలన్నటువంటిది పరిస్థితి ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. సొంత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 2 లక్షల మంది ఓటర్లు ఉంటే 2 లక్షల మంది ఓటర్లు నీ కబంధ హస్తాల్లో ఉండాలి. వాళ్ళు పండాలు లెమ్మంటే లేవాలి. ఒక 10,000 మంది 20,000 మంది వాళ్ళు కొద్దిగా వేరే వాళ్ళు ఉన్నప్పటికీ నీ చేతిలో మెజార్టీగా ఉన్నటువంటి నీ సొంత నియోజకవర్గం రాష్ట్రానికి ఏం మేలు చేస్తావే ముఖ్యమంత్రి? నీ సొంత నియోజకవర్గాల్లోనే నువ్వు చేయకపోతే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావా? ఎక్కడి నుంచి వస్తుంది? రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లఘుచర్ల భూసేకరణ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వికారాబాద్ జిల్లా లఘుచర్ల భూ వివాదాల్లో గిరిజనులందరిలోకి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు భూసేకరణ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లఘుచర్ల భూసేకరణ నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ భూసేకరణ చట్టం 2013లో సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరించుకున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాలలో ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాత భూసేకరణ రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు. ఆయా గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లఘుచర్ల ఫార్మా విలేజ్ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు ప్రజల అభిప్రాయ సేకరణ కోసం గ్రామానికి చేరుకోగా వారిపై స్థానిక రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వెంకటరెడ్డి అనే ప్రత్యేక అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై రేవంత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా మొత్తం 19 మంది రైతులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా ఉంది. గింత దారుణమా? 1 ఇయర్కు ఎవరికి అది లాభం చేయాలి? నీ సొంత నియోజకవర్గంలో నీ సొంత మండలం నీకు అక్కడ పోలీస్ స్టేషన్ కానీ గిలిస్టేషన్ అన్నీ పెట్టినా దేనికి లాభం? ఇవాళ నీ సొంత నియోజకవర్గం ప్రజలే నిన్ను వ్యతిరేకిస్తే రేపొద్దున ఎక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తావు? మళ్ళా ఎవరు గెలిపిస్తారు? నేను ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చినా కూడా నేను గెలిపించరు. ఒక్కసారి ప్రజల్లో నువ్వు నిజంగా డిఫాల్ట్, నువ్వు నిజంగా ఫెయిల్యూర్ అని తెలిసిన తర్వాత నువ్వు భూతద్దంలో పెట్టి నువ్వు నిజంగా ఏదో అంటున్నా అవి చూపించినా కూడా వేస్టే. ఇవాళ వ్యవస్థలో కాలగర్భాలు కలిసిపోయినట్టు ఎంతోమంది నాయకులు ఉన్నారు. కాలగర్భంలో పివి రావు లాంటి, పివి నరసింహరావు లాంటాడు, దేశ ప్రధాని ఇందిరాగాంధీ లాంటి, రాహుల్ గాంధీ లాంటాడు, సోనియా గాంధీ లాంటి, ఆఖరికి వచ్చేసరికి ఇప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మోడీ లాంటి కూడా కాలగర్భంలో ఒక సందర్భంలో కలిసిపోయిన వ్యక్తులే. కలిసిపోయి మళ్ళీ మొక్కలాగా ఎదిగి వాళ్ళ స్థిరత్వాన్ని నిలబరుచుకున్న వాళ్ళే. ఇవాళ నువ్వు కూడా అంతే. ఇవాళ నీ సొంత నియోజకవర్గంలో నువ్వు సాయం చేయకపోతే మళ్ళీ కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తావా? లేకపోతే ఇంకెక్కడికైనా నువ్వు వచ్చి పోటీ చేస్తావా? సొంత నియోజకవర్గానికి అన్నం పెట్టాలి. సొంత నియోజకవర్గాల ప్రజలే నిన్ను తిరస్కరించి నేను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఇవాళ నువ్వు రాష్ట్రానికి మొత్తం చేస్తా అంటే ఎట్లా? 6 గ్యారెంటీలు చెప్పిన 6 గ్యారెంటీలు ఇచ్చినావా? ఎట్లా నమ్ముతారన్నా నిన్ను? ఇవాళ నీ మొత్తం ఫీలింగ్ నరనరానంతా రెడ్డి ఫీలింగే ఉండే, అధికారుల గంజలు అదే ఉండే, పోలీసు యంత్రాంగాలు అదే ఉండే. ఎవడు పని చేస్తాడంటే ఎవడు పని చేయట్లేదు. చిన్న పని చేయాలన్నా పని కావట్లేదు. ఇవాళ ఒక్కొక్కరు తలలు పట్టుకుంటున్నారు. మరి ఏం చేసిందంటే గత బీఆర్ఎస్ దొంగ కాబట్టి నేను గెలిపించు, వాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గొప్పడు కాబట్టి రేవంత్ రెడ్డిని గెలిపించు, వాడు దొంగ అనే బీఆర్ఎస్ను ఓడించు. మరి వాడు దొంగ అని చెప్పిన తర్వాత నేను గెలిపించిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే వారి మీద నిందలేస్తా అంటే వానికన్నా గొప్ప చేయాలంటే నువ్వు చేతలేవు. అయితే మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని వెలమ దొర రెడ్డి దొర కలిపి ఉన్నటువంటి బహుజనులను అందరినీ ఆగం చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి వెలమ పోయి రెడ్డిపై వెలమ వచ్చినప్పటికీ కూడా ఇలా అందరినీ ఆగం చేసే నేపథ్యం ఉంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఎంత అద్మానమైన బతుకులు బతుకుతుంటే అంత అద్మానమైన బతుకులు బతుకుతున్నారు. ఇలా రాజ్యాధికారాన్ని ఆకాంక్షను పక్కన పెట్టి పదవుల కోసం తల్లాడుకొని ఇవాళ ఇచ్చేటువంటి చిన్న చిన్న తాయిలాలకు అలవాటు పడి ఇవాళ జీవితాలు ఆన్ చేసుకుంటున్నారు. అరే నాయన మీరు బారండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండు బహుజనులంతా ఏకం కావాలి, అత్యధిక జనాభా కలిగిన బహుజనులు ఒకడైతే రాజ్యాధికారం వస్తుంది అప్పుడు మీరు ఏది డిసైడ్ చేసి అదే ఉంటా అని చెప్పిండు.
కానీ మరి ఏం చేస్తున్నావు? భజనాలు చేస్తున్నావు. కాళ్ళు మొక్కకపోతున్నాడు అది, వాడు పదవి ఇవ్వకపోతున్నాడు అది, వాడు మనకు అన్నం పెట్టకపోతున్నాడు అన్నట్టుగా వాడే నిన్ను మొత్తం టోటల్గా పెద్ద చేసి అన్ని రకాలు వేసి నువ్వు తొడుక్కునే బట్టల కంచెలు పడుకుంటే అన్నీ వాడిచ్చినట్టుగా వాడు గులాంగిరి చేస్తారు. ఒక్కసారి నువ్వు ఎందుకు వాళ్ళగా కావట్లేదు, నువ్వెందుకు వాళ్ళగా కావట్లే అని ఒక్కసారి అర్థం చేసుకుంటే ఇలా గొప్పగా ఉంటారు. సావు ఒక్కసారే, పుట్టుక ఒక్కసారే. సావు అయినా పుట్టుక అయినా ఒకేసారి. నువ్వు పుట్టేది కూడా ఒకేసారి పుడతావు, సచ్చేది కూడా ఒకేసారి వస్తావు. అదైనా జాతి కోసం చావు, అదైనా సమాజం కోసం చావు, అదైనా ఒక చరిత్రాత్మకమైన సావన చావు, చరిత్ర మిగిలిపోతావు. కానీ బానిస బతుకులు వదిలే అని చెప్పి ఇలా ఎంతో మహనీయులు చెప్తే బానిస బతుకులకు అలవాటుపడి ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటారు. ఇలా చూడు ఏమైపోయింది, మరి ఏం జరుగుతుంది, ఎందుకు అట్లా ఉందంటే అక్కడ ఉన్నటువంటి ఆ జీవో ప్రకారం దాన్ని రద్దు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.